ఈ నెల 11వ తారీఖు జరుగు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ పక్షాన డివిజన్ నెంబర్ 1, డివిజన్ నెంబర్ 2, డివిజన్ నెంబర్ 3, 4వ డివిజన్ నుంచి సోదరిమణి శ్రీలతక్క, 5వ డివిజన్ నుంచి సరితమ్మ, 6వ డివిజన్ నుంచి బిఎస్ రావన్న, 7వ డివిజన్ నుంచి చల్లగొండ సుజాతమ్మ, 8వ డివిజన్ నుంచి సోదరిమణి లలిత కుమారి, 9వ డివిజన్ నుంచి శాంతక్క, 31వ డివిజన్ నుంచి సత్యవతక్క, 32వ డివిజన్ నుంచి కోటేశ్వరరావన్న, 33వ డివిజన్ నుంచి బాలు నాయకన్న, 48వ డివిజన్ నుంచి రామచంద్ర నాయక్ అన్న, 35వ డివిజన్ నుంచి వెంకటరమణక్క, 45వ డివిజన్ నుంచి తమ్ముడు నరేష్, 46వ డివిజన్ నుంచి విమలాదేవక్క, 47వ డివిజన్ నుంచి సుందర్రావు అన్న, డివిజన్ నెంబర్ 40 శ్రీనివాస్ అన్న, డివిజన్ నెంబర్ 41 ధనలక్ష్మక్క, డివిజన్ నెంబర్ 42 నారాయణరావు అన్న, డివిజన్ నెంబర్ 43 భాస్కర్ రావు, డివిజన్ నెంబర్ 44 రవికుమార్ అన్న. మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా మంచి మెజార్టీతో ఆశీర్వదించి దీవించాలని నా కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్నికల ముందు ఏవైతే పేదవాడి సంక్షేమం కోసం చేస్తానన్న ప్రతి మాటని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. అందుట్లో భాగమే పేదింటి ఆడబిడ్డ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు కరెంటు ఇస్తున్నాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతును రాజులు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాం. ఊరేస్తే ఊరే అని ఆనాటి దొరవారు చెప్తే ఊరేసిన రైతన్నను సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చాం. ఆనాడు బతుకమ్మ చీరలు ఇస్తే అవి పిట్టలు లేపటానికి వాడుకునేవారు. ఈనాడు ఇందిరమ్మ చీరలు ఆడబిడ్డ ఆత్మ గౌరవానికి చిహ్నంగా అద్భుతమైన చీరలు ఇచ్చాం. అంతేకాదు 10 సంవత్సరాలు పేదోడి కళ ఒక ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు ఇవ్వకుండా ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించి నీ అల్లుడొస్తే ఏ గదిలో పడుకుంటాడు, నీ కోడిని ఎడగపెడతావు, నీ మేకని ఎడ కట్టేస్తావు అని సొల్లు పురాణాలు చెప్పి 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చి దొరల పాలన చేసిన ఆ ప్రబుద్ధుడు పేదవాడి కష్టాలు తెలిసి పేదవాడికి ఇల్లిస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బులున్నాయి కానీ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు కట్టడానికి డబ్బులు రాలా, చెయ్యి రాలా. ఈ ప్రజా ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. అందుట్లో మన కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాను. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను, ఇంకా 3 సార్లు ఇస్తాను. అర్హులైన పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే బాధ్యత. అంతేకాదు ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 15 సంవత్సరాల్లో పేదవాడు ప్రభుత్వం రాని కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఈ పాలవంచ పట్టణంలో కూడా నిరుపేదలు ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఉన్నారు.
ప్రభుత్వ భూమి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో యోగ్యమైన భూమిని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాదే. రెవెన్యూ శాఖ మంత్రిగా అది కూడా నేనే. ఈ 25 సంవత్సరాల్లో ఈ పాలవంచలో ఎన్నికలు జరగని కారణంగా ఎక్కడ రోడ్లు అక్కడే చెట్లు రోడ్ల మీదకి పెరుగుకుంటూ వచ్చాయి. వీధి దీపాలు కూడా ఎలగలేని పరిస్థితి, అనేక అస్తవ్యస్తంగా ఉన్నమాట వాస్తవం. ఈ 2-3 రోజుల్లోనే అన్ని వీధి దీపాలని వెలిగిస్తాను. రోడ్లన్నిటినీ శుభ్రం చేసే బాధ్యతని అధికారులకి ఆదేశిస్తాను. తప్పకుండా అది కూడా చేసే బాధ్యత నాదే. భూమి ఉంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆ భూమిలో ఉన్నారు. కానీ దానికి సరైన కాగితం లేని కారణంగా వచ్చేవాడు పోయేవాడు ఆ భూమి ఉన్నోడిని బెదిరిస్తున్నారు. ఆ భూమి ఉన్నోళ్ళు అభద్రతకు లోనవుతున్నారు గడిచిన 25 సంవత్సరాల నుంచి. రెవెన్యూ శాఖ మంత్రిగా మీకు ఒక్క మాట ఇస్తున్నాను. ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత సమస్య తరతరాలుగా ఏదైతే వస్తుందో, ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో ఆ పట్టాదారికి పూర్తి హక్కులతో ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, కత్తి ఒకడికిచ్చి యుద్ధమొగలను చేయమంటే యుద్ధం చేయటం సాధ్యం కాదు. కత్తి నాకివ్వండి, యుద్ధం చేసే బాధ్యత నాదే. ఈ పాలవంచ పట్టణాన్ని పూర్తి ప్రజ్ఞలో అభివృద్ధి చేసే బాధ్యత నాదే. ఎన్నికలు వచ్చినాయి కదా అని రంగురంగుల జెండాలతో జనం మీ దగ్గరకు వస్తారు. సొల్లు మాటలు చాలా చెప్తారు. నేను ఇది చేస్తా అది చేస్తా, నాకు ఈయన దగ్గర ఆయన దగ్గర నేను ఇది చేయగలుగుతా అని మీతో చెప్తారు. నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే, మీ సమస్యలు తీర్చగలిగేది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి మీవాడు, ఎంపీ మీవాడు, మంత్రి మీవాడు. మీ సమస్యలు తీరాలి అంటే, మీ కష్టాలు శాశ్వతంగా పరిష్కారం కావాలి అంటే, మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించాలని నా కుటుంబ సభ్యులని మరొక్కసారి పేరు పేరున అభ్యర్థిస్తూ, ఇక్కడ శ్మశాన వాటిక ఏదైతే గతంలో ఉందో, డంపింగ్ యార్డు లేదో, డంపింగ్ యార్డు ప్రాంతంలో ఈ శ్మశాన వాటిక ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు నా క్రైస్తవ సోదరులని చెప్పారు. వారికి ఒకటే మాటిస్తున్నా, ఇది ఎన్నికల వాగ్దానం కాదు. ఇది నాకు ఇంతకు ముందే నా దృష్టికి వచ్చింది. శ్మశాన వాటిక స్థలాన్ని కూడా కేటాయించే బాధ్యత నాదే. దూరంగా ఈ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో దూరంగా ఒక డంప్ యార్డ్ ని ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ లో వచ్చే మొత్తము చెత్తని దూర ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ డిస్పోజల్ చేసే ప్రణాళికను కూడా ఈ ప్రభుత్వ పక్షాన నేనే చేపడతానని మీకు మాటిస్తూ, 25 సంవత్సరాల నుంచి పాలవంచకు జరగని కార్పొరేషన్ ఎన్నికలు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో స్వయంగా నేనే అభ్యర్థించి ఇది చేశానని చెప్పడానికి సంతోషిస్తూ, నాకు పూర్తి నమ్మకము విశ్వాసమే ఉంది. ఇక్కడున్న నా కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.